హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు టుడే సెషన్. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉన్నారా? మనకిది దసరా టైం. సో విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ దసరా. ఈ దేవి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి మనకి. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ బిగిన్ ద సెషన్. ఇవాల్టి సెషన్లో మనం రోల్ ఆఫ్ టెక్నాలజీ, మేకింగ్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్ గురించి మనం చూస్తున్నాం కదా. సో అందులో రోల్ ఆఫ్ టెక్నాలజీ గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంటే టెక్నాలజీ వలన ఏ విధమైనటువంటి మార్పులకి అది దారి తీసింది అనేటువంటి అంశాలని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హియర్ వి గో. సో రోల్ ఆఫ్ టెక్నాలజీలో మనకి వాట్ వాస్ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ, టెక్నాలజీ యొక్క పాత్ర ఏమిటి, వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఆల్ దిస్. ఇప్పుడు మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసుకున్నట్లయితే 2.1 మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, వాట్ వీ డిస్కస్డ్ ఇన్ 2.1. 2.1 we discussed about the canals that are being made, about the food supply that happened, about the corn loss, అట్లాగే about the situation that was there in Europe, especially in Britain, discovering of America. సో ఏమేమి మనం డిస్కస్ చేసుకున్నాం అనేది మనం చూసుకున్నట్లయితే, మనం ఆ టైంలో బ్రిటన్లో ఉండి ఫుడ్ ప్రొడ్యూస్ చేయటం కంటే కూడా బయట నుంచి బ్రిటన్లోకి ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకోవటం వాజ్ మోర్ కన్వీనియంట్ అండ్ కాస్ట్ ఫ్రెండ్లీగా ఉండేది అనేటువంటి అంశాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. డూ యూ ఆల్ అగ్రీ? సో ఇట్లా మనకి కార్న్ లాస్ని వాళ్ళు ఆపినప్పుడు, ఈ కార్న్ లాస్ ఆపినటువంటి ఒక నేపథ్యాన్ని కూడా మనం చూసాం. పాపులేషన్ విపరీతంగా పెరిగింది. ఆ పెరిగినటువంటి డిమాండ్కి సరిపడా కార్న్ మనకు అందుబాటులోకి రాకపోవడంతో వాళ్ళు ఇనిషియల్గా మేము ఈ కాంపిటీషన్ని తట్టుకోలేకపోతున్నాం, అంటే ఫారెన్ నుంచి లేదా విదేశాల నుంచి వచ్చేటువంటి ఈ కార్న్ అనేటువంటిది మాకు ఎక్కువగా వస్తుంది కాబట్టి మన స్థానికంగా మనం పండించేటువంటి పంటల యొక్క ధర పైన ప్రభావం పడుతుంది, మాకు పెద్దగా లాభాలు రావట్లేదు అనేటువంటి అంశం వాళ్ళు హైలైట్ చేశారు. ఆ హైలైట్ చేసినటువంటి క్రమంలో మనకి పూర్తిగా వాళ్ళు ఇది బ్యాక్ ఫైర్ అయినటువంటి ఒక పరిస్థితిని మనం చూసాం. అంటే ఇనిషియల్గా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఉద్దేశం నుంచి అది తిరిగి మళ్ళీ వాళ్ళే మాకు ఈ లాస్ వద్దు అని చెప్పేటువంటి ఒక పరిస్థితికి వాళ్ళు రావటం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళు ఇదైనటువంటి ఒక సందర్భంలో మనం గనక తీసుకున్నట్లయితే ఈ జర్నీ మొత్తాన్ని కూడా మనం చూసాం. తర్వాత పీపుల్ ఫ్లాక్డ్ ఫ్రమ్ వేరియస్ ఏరియాస్ నుంచి సిటీస్కి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి ఒక సందర్భాన్ని కూడా మనం చూసాం. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటే, వాళ్ళకి కల్టివేషన్ చేస్తే కొనేటువంటి వాళ్ళు లేరు. విదేశాల నుంచి కల్టివేట్ చేసుకొని తెప్పించుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. దట్ ఈస్ ద ఓన్లీ వే దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద ఫుడ్. స్థానికంగా ఆహార ధాన్యాలని ఉత్పత్తి చేయటం అనేటువంటిది వాళ్ళు చేయటం మానేశారు. ఇలా జరుగుతున్నటువంటి ఒక నేపథ్యంలో మరి ఉపాధి అవకాశాలు ఉండాలి కాబట్టి వాళ్ళు చాలామంది ఈ యొక్క భూములు చిన్నపాటి భూములు ఉన్నప్పటికీ వాటిని వదిలేసి వీళ్ళందరూ కూడా దగ్గరగా ఉన్నటువంటి పట్టణాలకి
లేదా ఆ దగ్గరగా ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి ఉద్యోగ అవకాశాల్ని వాళ్ళు కోరుకోవటం మొదలుపెట్టారు. దీనికి మనకి గణాంకాలు ఏం తెలియజేస్తున్నాయంటే అరౌండ్ ద వరల్డ్ మనకి ఈస్టర్న్ యూరోప్, అలాగే రష్యా, అలాగే అమెరికా, ఆస్ట్రేలియాలో చాలా ప్రాంతాల్లో కల్టివేషన్ అనేది ప్రారంభమైంది. ఇదేంటండి, ఇప్పుడు మన కల్టివేషన్ వద్దనుకుంటుంది ఎవరు? బ్రిటన్లో వాళ్ళు వద్దనుకున్నారు. మిగతా ప్రాంతాల్లో పంట పండించి ఇక్కడికి తెచ్చుకోవటం ఒక 100 రూపాయలు అవుతుంది అనుకుంటే, మన భాషలో, మన సామాన్యమైనటువంటి భాషకి మనం అర్థం చేసుకోవటానికి, బ్రిటన్లో పండించి బ్రిటన్లో అమ్ముకోవాలి అని అంటే దాదాపుగా 200 అయ్యేటువంటి పరిస్థితి. దానికంటే విదేశాల నుంచి తెచ్చుకోవటం తేలిక కదా, అవునా? అంతేనా? కాబట్టి విదేశాలలో మనకి ఈ యొక్క పంట పండించాలి, భూముల్ని వాళ్ళు అప్పటి వరకు అడవులతో నిండి ఉన్నటువంటి భూములు, ఖాళీగా ఉన్నటువంటి భూములు, ముఖ్యంగా తూర్పు ఆసియా ప్రాంతం, అట్లాగే రష్యా భూభాగం, మరియు అమెరికా కొత్తగా కనుగొన్నటువంటి ఖండం, అట్లాగే ఆస్ట్రేలియా భూభాగంలో ల్యాండ్స్ వేర్ క్లియర్డ్. చాలా వరకు ల్యాండ్స్ని క్లియర్ చేసుకొని అక్కడ వ్యవసాయాన్ని చేసి దాన్ని తిరిగి బ్రిటన్కి ఎక్స్పోర్ట్ చేయటం అనేటువంటి ఒక నేపథ్యాన్ని మనం చూసాం. దానికి వాళ్ళు చేసినటువంటి స్టెప్స్ కొన్ని మనం చూస్తే, ఈ రైల్వేస్, పోర్ట్స్ని బిల్డ్ చేయటం, సెటిలర్స్కి హోమ్స్ బిల్డ్ చేయటం అంటే ఇల్లు నిర్మించడం, ఇట్లాంటివన్నీ జరిగినటువంటి క్రమంలో సుమారుగా ఒక 5 కోట్ల మంది మనకి ఐరోపా నుంచి అమెరికాకి కనుక వలస వెళ్ళినట్లయితే, అంచనాలు ఎగ్జాక్ట్ నంబర్స్ అయితే మనకు తెలీదు, ఎందుకంటే ఆ టైంలో గణాంకాలు మనకి అంత స్టాటిస్టికల్ డేటా మనకు అందుబాటులో లేదు కనుక నియర్లీ ఎస్టిమేటెడ్ ఫిగర్స్ అనేటువంటివి చెప్తాం. అంటే ఒక అంచనా ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది. సో ఆ అంచనా ప్రకారం వీళ్ళ యొక్క 5 కోట్ల మంది ఐరోపా నుంచి అమెరికాకు వెళ్ళి ఉండొచ్చు. దాదాపు 15 కోట్ల మంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా సముద్రాలని దాటి కొత్త ప్రాంతాలకి వెళ్ళటం జరిగింది. సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళారు. ఈ సుదూరమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళటానికి గల కారణం ఏమిటి? వై దీస్ పీపుల్ హ్యావ్ క్రాస్డ్ ది ఓషన్స్ అండ్ ట్రావెల్ టు న్యూ డిస్టెంట్ ఫార్ ప్లేసెస్. కొత్త అయినటువంటి ప్రదేశాలకి వాళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వాట్ మేడ్ దెమ్ టు గో టు ఎ న్యూ ప్లేస్? ఎందుకంటే ఆ కొత్త ప్రాంతానికి సంబంధించి వీళ్ళకి అవగాహన ఉందంటారా? ఈజ్ దేర్ ఎ పాసిబిలిటీ దట్ దే మైట్ గెట్ ఎఫెక్టెడ్ విత్ ద హెల్త్, విత్ ద ఇష్యూస్, విత్ ద లోకల్ ఫ్యాక్టర్స్? ఈజ్ దేర్ ఎ పాసిబిలిటీ? అంటే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళకి మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం లేదంటారా? అది. సో అన్నీ ఉన్నా కూడా దే చూస్ టు గో, అలా వెళ్ళారు. కాబట్టి దానికి సంబంధించి మనం చూసాం. సో ఇట్లా మొత్తం యూరోప్కి కావలసినటువంటివి, ప్రధానంగా బ్రిటన్కి కావలసినటువంటి ఆహార ధాన్యాల్ని ఇతర ప్రాంతాల నుంచి, అటు ఈస్టర్న్ యూరోప్ కావచ్చు, ఏషియాలో కావచ్చు, ఆఫ్రికా నుంచి కావచ్చు, అమెరికా నుంచి కావచ్చు, వాళ్ళు తక్కువ ధరకి తెప్పించుకోగలుగుతున్నారు. ఇది మనం చూసినటువంటి నేపథ్యం. మరి ఈ నేపథ్యం మన భారతదేశంలో కూడా దీనిపైన ఏదైనా ప్రభావం ఉందా అనేటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు, ఖచ్చితంగా మన భారతదేశంలో మనకి వెస్ట్రన్ పంజాబ్లో ఇలాంటి ఒక పరిణామం, బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి వేస్ట్ ల్యాండ్స్, లేకపోతే అక్కడెక్కడైతే వాటర్ అవైలబుల్గా లేదో
అలాంటి ప్రాంతాల్లో కెనాల్స్ని అంటే కాలువల్ని తవ్వించి అక్కడ వాళ్ళు దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో అట్లా ఏర్పడినటువంటి కాలువలు, దాని ద్వారా వచ్చినటువంటి ప్రొడక్షన్, దాన్ని తిరిగి బ్రిటన్కి పంపించుకోవటం. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ మోటో బిహైండ్ ద బ్రిటిష్ మేకింగ్ పంజాబ్ ఎ కల్టివేటబుల్ ల్యాండ్? బ్రిటిష్ వాళ్ళు సహజంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు దీన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి లక్ష్యం ప్రధానంగా రా మెటీరియల్స్ కోసం. ఆ మర్కంటైల్ ఫిలాసఫీ మనకు తెలుసు, మర్కంటైలిజం. మరి అలా ఉన్నటువంటి ఒక నేపథ్యంలో వాళ్ళెందుకు మన ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతంలో ఈ యొక్క కాలువల్ని తవ్వాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? తవ్వించి అక్కడ ప్రజల్ని నివాస ఆవాసాలని ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు ఎందుకు చేశారు? ఇవన్నీ మనకి ఒక్కటే ఒకదాన్ని సూచిస్తున్నాయి. ఏమి సూచిస్తున్నాయి అని అంటే, అక్కడ బ్రిటన్లో కంటే కూడా తక్కువ ధరకి మనం ఎక్కడైనా ఆహార ధాన్యాల్ని పంట పండించుకోగలమా? బ్రిటన్ యొక్క ఆహార అవసరాలు తీర్చటానికి మనకి అతి తక్కువ ధరకి దొరికేటువంటి అవకాశాలు ఎక్కడెక్కడ ఉంటే ఆయా ప్రాంతాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకోవటం అనేది ఒక అలవాటుగా, ఒక ప్రక్రియగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఒక సందర్భంలో ర్యాపిడ్గా ఇలాంటి ట్రేడ్ అనేది జరగటం మనం చూడొచ్చు. సో ఇది మనం చూసినటువంటి నేపథ్యం. సో ప్రైమరీ ప్రొడక్ట్స్ ముఖ్యంగా వాళ్ళు ఏమి తీసుకెళ్లే వాళ్ళయ్యా అంటే కోల్, కాటన్, వీట్. కోల్ కంటే కూడా కాటన్, వీట్ ప్రధానంగా తీసుకెళ్ళేవాళ్ళు. కోల్ బరువుగా ఉండేది కదా, రైట్. సో ఇక్కడ మనం చూసుకుంటే రోల్ ఆఫ్ టెక్నాలజీ, ఇవాల్టి మన టాపిక్లో టెక్నాలజీ యొక్క పాత్ర ఏమిటి, ఏ విధంగా ఈ యొక్క బ్రిటన్ దేశం యొక్క ఆహార అవకాశాలకి లేదా ఆహారానికి ఉన్నటువంటి విలువని, డిమాండ్ని ఇతర దేశాలు పంటలు పండిస్తున్నప్పటికీ కూడా దాన్ని ఇంకా బెటర్ చేయటానికి ఎలా ఉపయోగపడ్డాయి అనేటువంటిదే మనం ఈరోజు చూడబోయేటువంటి ఈ రోల్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీ యొక్క పాత్రని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్ యు ఆల్ రెడీ? రైట్. సో బిఫోర్ వి బిగిన్, మీ అందరికి ఒక చిన్న మన్నవి, ఒక విన్నపం. ఏమిటి? మనం రెగ్యులర్గా చెప్పేదే. మన తెలుగు పిల్లలందరికీ ముఖ్యంగా పండగ సందర్భంగా ఊర్లకు వెళ్ళుంటారు కాబట్టి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, ఆరోగ్యపరంగా కానీ లేదా మీరు ప్రయాణం చేసేటువంటి క్రమంలో కానీ కొంత అలర్ట్గా ఉండి చూసుకొని, ఎందుకంటే మధ్య మధ్యలో ఈ రోడ్ల మీద కూడా నీళ్ళు వచ్చేసేటువంటి ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంలో మనకి బస్ స్టాండ్ అంతా కూడా నీళ్లతో మునిగిపోయినటువంటి ఒక ప్రమాదాన్ని మనం చూసాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోండి. అలాగే పండగ మనందరికీ ఆనందాన్ని తీసుకురావాలి, ఒక అద్భుతమైనటువంటి మెమరీస్ని పిల్లలకి ఇవ్వాలి అనేటువంటిదే కదా మనందరి ఆలోచన. సో ఆ భగవంతుడి దయ వలన, అమ్మవారి కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని కొంచెం మన ప్రయత్నంగా అలర్ట్నెస్ చూసుకోండి. వాతావరణం కాస్త అనుకూలంగా ఉండేటట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే పిల్లల్ని బయటకు పంపించబాకండి ఎక్కువగా. ఎందుకంటే పిల్లలకి తెలిసి తెలియక చేసేటువంటి పనులు, సో ఇట్లాంటివి కొన్ని ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కొంత పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కీప్ ఎన్ ఐ ఆన్ దెమ్, అబ్జర్వ్ దెమ్. అంటే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్తాం, ఊరు వచ్చాం కదా, ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తాం అన్నప్పుడు ఒకసారి ఆలోచించండి, ఆ రోజు వాతావరణం ఎలా ఉంది, ఏంటి, మనకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా పంపించడం తోడుగా. అట్లా ఏదైనా ఒక
తీసుకుంటే బాగుంటుందేమో అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. రైట్. సో నా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి చెప్పండి. మన తెలుగు పిల్లలందరికీ మంచి మార్కులు రావటమే మన ప్రధానమైనటువంటి ఉద్దేశం. మీ అందరికీ తెలిసిందే కదా. రైట్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకుంటున్నారు, కానీ చేసుకోలేదేమో. బహుశా కొంచెం చూసుకోరా ఒకసారి. చూసుకుంటారుగా. రైట్. ద రైల్వేస్, ద స్టీమ్ షిప్స్, టెలిగ్రాఫ్స్, ఇవి మూడు కూడా మనకి కొత్తగా వచ్చినటువంటి ఇన్వెన్షన్స్. ఈ ఇన్వెన్షన్స్ రావటం వలన మనకి 19th సెంచరీ వరల్డ్ ఒక సమూలమైనటువంటి మార్పులకి నాందైంది. అంటే 19వ శతాబ్దంలో జరిగినటువంటి గణనీయమైనటువంటి మార్పులకి నాందిగా మనకి ఈ యొక్క రైల్వేస్, స్టీమ్ షిప్స్, ఓడలు, అలాగే టెలిగ్రాఫ్ సమాచార వ్యవస్థ, సో ట్రాన్స్పోర్ట్ త్రూ రోడ్వేస్, దాంట్లో రైల్వేస్ వస్తుంది. అలాగే స్టీమ్ వాటర్ పైన, అలాగే సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంపించడానికి ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ బాగా ఉపయోగపడ్డాయి. ఇవి లేకుండా అభివృద్ధి అనేది ఊహించడానికి కూడా వీలు పడనటువంటి ఒక పరిణామంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వేర్ ఆఫన్ ద రిజల్ట్ ఆఫ్ లార్జర్ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఏదైనా టెక్నాలజికల్ అడ్వాన్సెస్ మనకు జరిగాయి అన్నప్పుడు అవి అప్పుడున్నటువంటి సామాజిక, రాజకీయ మరియు ఆర్థికపరమైనటువంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. అంటే అప్పటి సమాజంలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి, అంటే ప్రజల యొక్క అవసరాలకి నిమిత్తం చేయాల్సినటువంటి పనులు, అప్పుడున్నటువంటి ఆర్థికమైనటువంటి వెసులుబాటు, అంటే డబ్బు ఎంత పెట్టగలరు, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. సో ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే కొలనైజేషన్, ఈ కాలనీస్ని ఏదైతే చేశారో అవి స్టిమ్యులేటెడ్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్. కాలనీస్ నుంచి, అంటే ఇప్పుడు ఉదాహరణకి బ్రిటిష్ ఇండియా అని చెప్తున్నాం కదా. అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఒక కాలనీగా మార్చుకున్నటువంటి ఒక చారిత్రక పరిణామాన్ని మనం చూసాం. చాలా సంవత్సరాల పాటు వాళ్ళు మన పైన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఈ వలస వాదం వలన, ఈ యొక్క కాలనీల వలన మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతటినీ కూడా బ్రిటన్ దేశం యొక్క అవసరాలు తీర్చటానికి వాళ్ళు వాడుకున్నటువంటి ఒక నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, కాలనైజేషన్ జరిగి ఉండటం వలన కేవలం బ్రిటన్ మాత్రమే కాదు, ఉదాహరణకి బ్రిటన్ ఇండియా మనం తీసుకున్నాం, అలాగే ఫ్రెంచ్ వాళ్ళు కాలనీస్ ఉన్నాయి, డచ్ వాళ్ళ యొక్క కాలనీస్ ఉన్నాయి, స్పానిష్ కాలనీస్ ఉన్నాయి. ఇవన్నీ కాలనీస్ వాళ్ళ యొక్క దేశాలని, ఏవైతే ఆ ప్రాంతాలని వాళ్ళు తీసుకున్నారో కంట్రోల్లోకి, అక్కడ ఉన్నటువంటి సంపదల్ని వాళ్ళు పెట్టుబడి కింద దీన్ని మార్చుకున్నారు. దేనికి పెట్టుబడిగా మార్చుకున్నారండి అంటే, ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, ఈ రైల్వేస్ వ్యవస్థని నిర్మించడానికి, అలాగే పెద్ద పెద్ద ఓడల్ని నిర్మించడానికి వీళ్ళు దీన్ని పెట్టుబడిగా పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి అదనంగా వచ్చినటువంటి ఆదాయం కదా ఇది. వాళ్ళ దేశంలో వాళ్ళకున్నటువంటి ఆదాయం ఉండగా అదనంగా కొత్తగా కొన్ని ప్రాంతాలని వాళ్ళు ఆధీనంలోకి తీసుకొని ఆ ప్రాంతాల నుంచి వాళ్ళు ఈ యొక్క ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. కాబట్టి ఈ ఆదాయాన్ని తమకి మరింత ఆదాయం పెంచడానికి వీలు అయ్యేటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్,
మెరుగుదలకి వాళ్ళు వాడుకున్నారు. The British or the colonies, the colonial masters used the investments that were there additionally with them, which has been procured from the colonies, which is an additional income source for them. So that income source has been used as an investment to build the roads, the ships, the railways, in order to facilitate the transport system, which can help them increase their income multifold and also gave an impetus to the growth of the technology. So in this way, they helped move the food more cheaply and quickly from faraway farms to the final markets. Now, because they have the additional resources with them, they have the motive, the political power is empowering them to get more profits for the mother nation from the colonies. That was the social setup during that period. So they were able to invest the money to build the railway network, to build the larger ships, which will facilitate them to make the food or other products travel much cheaply or the less cost from the place where they want to carry to the destination where they want to take it. అంటే ఈ రకంగా వీళ్ళు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయటానికి అవకాశం వచ్చింది. రాజకీయంగా, సామాజికంగా, అదేవిధంగా ఆర్థికంగా కూడా మనకి ఈ యొక్క వెసులుబాటు రావటం వలన జరిగినటువంటి బెనిఫిట్ ఏంటంటే, అత్యంత తక్కువ ధరకి సముద్ర మార్గం గుండా కొన్ని వేల టన్నుల బరువుని పెద్ద పెద్ద ఓడల్ని నిర్మించుకొని దాంతో సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి తమకి కావలసినటువంటి ఆహార ధాన్యాలను కానీ లేదా ఇతరత్ర వస్తువులను కానీ తెప్పించుకోవటం ద్వారా వాళ్ళకి ఇంకా లాభాల్ని చేకూర్చుకోవటానికి ఒక మార్గం సుగమం అయినట్లుగా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. So we can make a clear note of the distinction that was there during that period. As you can see, the Smithfield Club, the cattle show. Yes, you heard it right. It is a cattle show. The cattle were traded at fairs, bought by the farmers for sale on the oldest livestock మార్కెట్ ఇన్ లండన్ వాజ్ అట్ స్మిత్ఫీల్డ్. ఈ స్మిత్ఫీల్డ్ అనేటువంటి ప్రాంతం లండన్లో ఉంది. అక్కడికి జంతువుల్ని సంతకి తీసుకొచ్చేవాళ్ళు. మనం మార్కెట్ అంటాం కదా, సంతకి తీసుకొస్తే ఆ సంతలో తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి మనకి సప్లై చేసుకోవటం అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. సో ఇట్లా మనకి అక్కడ జరుగుతూ ఉండేది. మరి ఈ ఆహార ధాన్యాలు మనం ఇప్పటివరకు చెప్పుకునేది ఏంటి? వీట్ కానీ కాటన్ కానీ వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళండి అని చెప్పాం. కానీ మరొక ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే ద మీట్ ఆఫర్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ కనెక్టెడ్ ప్రాసెస్. ఈ యొక్క సోషల్, ఎకనామిక్, పొలిటికల్ సింక్రనైజేషన్ అనేది రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆ మూడిటిని యొక్క కలిపేటువంటి ఒక చక్కటి ఉదాహరణ మనకి చెప్పగలగాలి అంటే, ఒక మాంసం తాలూకా ఈ యొక్క ట్రేడింగ్ అంటే ఎలా మాంసాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్లేవాళ్ళు, వ్యాపారం ఎట్లా జరిగేది అనేది మనం తీసుకున్నట్లయితే మనకి 1870వ సంవత్సరంలో, అంటే అప్పటి వరకు టిల్ ద 1870s,
animals were shipped live from America to Europe and then slaughtered when they arrived there. Okay? They used to take the buffaloes, the ox, or other animals in the living condition, and they used to carry them in the ships. While they were carrying them in the ships for a long distance, because generally buffaloes or ox or any other animal for that matter doesn't have a habit of being in the ship for months. So there are high chances during the voyage some might die, some might get ill, fell ill, some might lose weight, some might become unfit to eat. It's creating some kind of a loss for them in the trade viewpoint. Yeah, of course, we are talking about animals' lives. I don't have any personal thing in particular about the lives. Lives are lives. So let me be very clear. I am particularly uh, animal lover, so I like animals. So killing animals was a part of the tradition at that time and even now. Those who are non-veg eaters do know that some lakhs of birds are being killed every day in front of us. Now, this has been a tradition since hundreds of years from now. So as we go through this, the animals were shipped live, they were taken for, let us say, it takes 2 months to travel from America to Europe. So, in this journey, there are high chances and possibilities that the animal which is being taken might be falling ill, might be died due to suffocation because they don't have any special arrangements. They were being taken in large quantities. And I don't think they would have provided a good surface area for them to have free air, free space. So because you can see on the screen itself, the people themselves are being taken in large quantities. So while this was happening, now because few animals die, let us say we are carrying 100 animals with us, 20 or 15 to 20 animals died. So now the cost of these remaining animals becomes a little bit more expensive than what was there before. Because of this expensiveness, it became a luxury for the people to have meat, and it is an expensive product because of the transport system that was there during that time. And the below middle classes, the poor, are not able to afford this expensive meat in their day-to-day food habit to consume it. Now, this is the situation. ఐరోపాకి అమెరికా నుంచి మనం తీసుకెళ్లేటువంటి ఈ యొక్క జంతువుల్ని తీసుకెళ్లేటువంటి క్రమం మనం మాట్లాడుతుంది 1870వ సంవత్సరంకి సంబంధించినటువంటి 1870వ సంవత్సరంలో అప్పుడు తీసుకెళ్లేటువంటి పద్ధతులు ఏమిటి అని అంటే జంతువులన్నిటిని కూడా తీసుకొని వాటిని ఈ షిప్స్ పైన ఎక్కించి ఓడల మీద వాటిని బతికుండగానే అక్కడికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మనం చెప్తున్నటువంటి ఐరోపా ఖండానికి వెళ్ళిన తర్వాత అక్కడ వాటిని చంపి ఆ మాంసాన్ని విక్రయించడం అనేది జరుగుతూ ఉండేటువంటి ఒక ప్రక్రియ. మరి ఆ విధంగా జరుగుతున్నటువంటి ఒక నేపథ్యంలో
ఎప్పుడైతే ఈ జంతువులన్నిటిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్ళేటువంటి క్రమంలో సహజంగా మన జంతువులకి ఆయా ప్రాంతాల్లో తిరిగేటువంటి అలవాటు ఉంటుంది, కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి అవసరం సహజంగా ఉండదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కాబట్టి ఇలా ఓడలో ఎక్కి వెళ్ళాల్సి కొన్ని నెలల పాటు ఉండాల్సినటువంటి పరిస్థితులు అనారోగ్యం పాలవచ్చు, లేదా చనిపోవచ్చు, లేదా ఇంకేదన్నా అనారోగ్యం వాటికి వచ్చి అవి ఆహారంగా మార్చుకోవడానికి వీలు లేనటువంటి ఒక ప్రమాదానికి దారితీయచ్చు. ఆ విధంగా అయ్యేటువంటి ఒక పరిణామం జరుగుతున్నటువంటి క్రమంలో మనం తీసుకెళ్ళినటువంటి జంతువుల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి తగ్గినటువంటి లేదా ఉన్నటువంటి జంతువుల్ని మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ మార్కెట్లో ఎన్ని జంతువులు తీసుకెళ్తే అంతదానికే ధర వస్తుంది. కాబట్టి అది కొంచెం ధర ఎక్కువ పలికేటువంటి అవకాశం ఉంది. మార్కెట్లో కూడా మాంసాహారం కొంచెం ధర ఎక్కువగా ఉండేది. దాంతో ఐరోపా ఖండంలో ఉండేటువంటి సామాన్యులు, ఇది సామాజిక కోణం. ఒకటి మనం చూసింది ఈ యొక్క రాజకీయ కోణం, అవసరాలు, ఆర్థికంగా అప్పుడున్నటువంటి విధానం ఏంటి, ఉన్నటువంటి దానికే పే చేయటం. మరి సామాజికంగా సమాజంలో ఎవరు దీన్ని తీసుకోగలరు అని అంటే ధనవంతులకి మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ఎక్స్పెన్సివ్ లగ్జరీ బియాండ్ ద రీచ్ ఆఫ్ ద యూరోపియన్ పువర్. వాళ్ళు సామాన్యులు ఎవరో కూడా ఇంత ధరని వెచ్చించి ఆహారానికి తీసుకోగలిగేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా వీళ్ళకి కేవలం కొన్ని వర్గాలకి మాత్రమే, సంపన్నులకి లేదా ధనవంతులకి మాత్రమే అందుబాటులో ఉండేటువంటి ఆహారంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి కొత్త టెక్నాలజీ వలన వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి అంటే రెఫ్రిజిరేటర్ షిప్స్. అంటే రెఫ్రిజిరేటర్స్ మనకు తెలుసు కదా, ఫ్రిడ్జెస్తో ఉన్నటువంటి షిప్స్ మనకు అందుబాటులోకి రావడంతో ఈ పాడయ్యేటువంటి మాంసాహారాన్ని పాడవ్వకుండా రెఫ్రిజిరేటర్లో పెట్టి ఎక్కువ దూరం తీసుకెళ్ళటం పాసిబిలిటీ అవుతుందా లేదా? రైట్. అదేంటంటే మరి ఇప్పుడు జంతువుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తామా? జంతువుని ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, జంతువుని తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దాని యొక్క దాన్ని చంపి దాని మాంసాన్ని అమ్మేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఇక్కడే అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, న్యూజిలాండ్లో కానీ ఎక్కడైతే జర్నీ ప్రారంభమవుతుందో అక్కడే ఆ జంతువులను వధించేసి ఆ మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఆ ఫ్రోజన్ మీట్ని వాళ్ళు ఐరోపాకి తీసుకెళ్తున్నారు. ఇలా తీసుకెళ్ళటం వలన మీట్, ఎక్కువ మొత్తంలో మీట్, ఇప్పుడు ఎక్కడా కూడా జర్నీలో మనకి జంతువులు చనిపోయేటువంటి ప్రమాదం లేదు, మాంసం పాడైపోయేటువంటి అవకాశం లేదు. ఇవన్నీ దాటుకుంటూ వచ్చారు కాబట్టి మాంసం యొక్క ధర గణనీయంగా తగ్గిందని చెప్పుకోవచ్చు. సో when the cost of the meat has reduced considerably, then the poor in the Europe could now consume a more varied diet along with the bread, along with the potatoes. He or she can also be able to afford for a piece of non-veg, not necessary daily but at least sometimes. And they were able to get butter, they were able to buy some eggs, because now it has become a part of their diet. So living conditions became better. So social peace within the country actually supported the imperialism abroad, because Europe has control over the countries in Africa, countries in America, or the
places in Australia, they are able to supply as per the demands of the British society, British community, and in the community, every segment, even the downtrodden lower sections of the society, are able to get the required diet, which is of varied diet. Earlier, which was to be an expensive product, it has to be a luxury thing. Now it has become a available product for them and an affordable product for them. ఒకప్పుడు ధనవంతులకి సంపూర్ణ వర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉండేటువంటి ఒక ఆహారమైనటువంటి ఆహారం, ఆ ఆహారం సామాన్యులకి కూడా రోజువారీగా అందుబాటులోకి వచ్చేటువంటి ఒక ప్రక్రియకి దోహదపడినటువంటి అంశాలు ఏమిటి అని మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఇంపీరియలిజం, కాలనైజేషన్ అనేటువంటిది మనకి సపోర్ట్గా నిలిచింది సమాజం అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ద టెక్నాలజీ హ్యాస్ ఫెసిలిటేటెడ్ the European countries to have, the people to have a better food for them without producing in their own countries. Everything is imported at a considerable cost. Kada? So, let us quickly summarize what we have learned today. The Britain డిసిషన్ టు ఇంపోర్ట్ ద ఫుడ్, ఫస్ట్ వాళ్ళు ఏం డిసిషన్ తీసుకున్నారు? మనం ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకుంటే మనకి తక్కువ ధరకి వస్తుంది అనేటువంటిది వాళ్ళు తెలుసుకున్నారు. రెండవది, పెరుగుతున్నటువంటి డిమాండ్, ఆహార నిమిత్తం పెరుగుతున్నటువంటి డిమాండ్. మూడవది, కాలనీస్లో వాళ్ళు ఫార్మింగ్ అనేది ఎక్స్పాండ్ చేసి బ్రిటన్ వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని వాళ్ళు అందుబాటులోకి తీసుకురాగలిగారు. అలాగే నీడ్ ఫర్ ల్యాండ్ అండ్ లేబర్. సో ఎందుకు వీళ్ళందరూ వలస వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇక్కడేమో వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి, అక్కడేమో బాగా డిమాండ్ ఉంది కాబట్టి అక్కడ ఉపాధి అవకాశాలని వెతుక్కుంటూ వెళ్ళటం జరిగింది. దీనికి తోడైనటువంటి మరికొన్ని అంశాలు ఏమిటి అని అంటే, టెక్నాలజీ యొక్క పాత్ర చాలా కీలకంగా మారుతున్నటువంటి తరుణం అది. సో రైల్వేస్ త్వరగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి, పోర్ట్స్ నుంచి ఫార్మ్స్కి, ఫార్మ్స్ నుంచి పోర్ట్స్కి, అలాగే స్టీమ్ షిప్స్, షిప్పింగ్ కాస్ట్ బాగా ధర తగ్గింది. టెలిగ్రాఫ్స్ ప్రొడ్యూసర్స్కి, మార్కెట్స్కి సమాచారాన్ని, అలాగే రెఫ్రిజిరేటెడ్ షిప్స్ మీట్ని, అలాగే పాడైపోయేటువంటి వస్తువుల్ని పాడవకుండా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళగలిగేటువంటి పరిస్థితి. ఇవన్నీ వెరసి ఐరోపాలో ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏమిటి అని మనం తీసుకున్నట్లయితే, ఫుడ్ బికేమ్ చీపర్ అండ్ ఇంప్రూవ్డ్ ద డయట్స్ ఆఫ్ ద పీపుల్. అలాగే బెటర్ లివింగ్ కండిషన్స్, తక్కువ పెట్టుబడితో ఆనందంగా వాళ్ళు జీవించగలుగుతున్నారు. సోషల్ పీస్, దీనివలన సామాజికంగా మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు, అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. దీంతో ఈ ఇంపీరియలిజం, బయట దేశాలను మనం ఆక్యుపై చేసుకోవటం మంచి పని అనేటువంటి ఒక అభిప్రాయానికి వాళ్ళు రావటం, మంచి పని అనే కన్నా చేయాల్సిందే అనేటువంటి ఒక ఆలోచనకు వాళ్ళు రావటం జరిగింది. గ్లోబల్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, గ్రోత్ ఆఫ్ ద సెటిలర్ ఎకానమీస్, డీపర్ గ్లోబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ మార్కెట్స్. అనేక ప్రాంతాల్లో వీళ్ళు సెటిల్ అయి ఉండటం, అలా సెటిల్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు అక్కడే కాలనీస్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ కాలనీస్ని ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో మనకు అక్కడి నుంచి వస్తున్నటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ మనకి చక్కగా వీళ్ళకి లాభదాయకంగా, ఆరోగ్యకరంగా, ఆరోగ్యం అనేదానికన్నా కూడా ఆహారపరంగా అందుబాటులోకి వచ్చింది అనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ద రోల్ ఆఫ్ టెక్నాలజీ ఫెసిలిటేటెడ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాల్సినటువంటి అంశం.
Hope you all got the points clearly. If you still have any doubts, feel free to mention your doubts. Once again, wishing you all a very happy Dasra festival, and please be safe while you are traveling in your journeys. And that's all from myself. This is Seshu Chira signing off. Please don't forget to subscribe to my channel so that you don't miss any updates. మన తెలుగు వాళ్ళ కోసమే ఇది తెలుగులో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైనా మనకి ఈ ఉచ్చారణలో మీకు ఏదైనా డిఫరెన్సెస్, ఎందుకంటే మనకు అనేకమైనటువంటి స్లాంగ్స్ ఉన్నటువంటి ప్రాంతం మన తెలుగు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ప్రాంతానికి పదాల యొక్క పలకటం అనేటువంటిది మారుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడైనా ఈ పదాలు ఇబ్బందిగా అనిపించినా, తెలియక అనిపించినా, లేదా కొంచెం కష్టంగా అనిపించినా, అది కేవలం ఉచ్చారణలో లేదా నాకు తెలిసినటువంటి తెలుగులో ఉన్నటువంటి లోపాలే తప్ప మీరు అలాగే చదవాల్సినటువంటి అవసరం లేదు. మీకు లోకల్గా ఎలా ఉంటే అలాగే మీరు చదువుకోండి. మీ కన్వీనియన్స్ని బట్టే చూద్దాం. నాకు వచ్చింది తెలుగు కొంచెమే కాబట్టి నాకు వచ్చినటువంటి దాని ప్రకారం నేను ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కొంత ఏమైనా డిఫరెన్సెస్ కనుక ఉన్నట్లయితే పెద్ద మనసుతో మన్నించవలసిందిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.